అధికారులు మరియు ఆర్డీఓ, ఎంఆర్ఓ మరియు మా పార్టీ నాయకులు, ప్రజలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం హర్నిశలు కృషి చేస్తుంది. ప్రతిరోజు కూడా నిత్యం చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తు మమ్మల్ని కూడా పరిగెత్తిస్తూ ప్రజల కోసం, ప్రజల మధ్యలో మీరు ఉండాలి, అన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. అది నిజం. ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రజల కష్టాలు ఇప్పుడు మనమే చూసాం. ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయంటే మనం ఊహించలేని కష్టాలు ప్రజలకు ఉన్నాయి. ఎంతో కొంత మనం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు అనే దాంట్లోనే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరగడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, అంటే స్వచ్ఛందంగా ఆనందంగా వాళ్ళ జీవనం వాళ్ళు సాగించాలి. మనం గడిచిన 5 ఏళ్లలో ఏ రోజు కూడా ఆనందం కానీ ఇంకోటి కానీ లేకపోవడం, ఎక్కడికక్కడ నిర్బంధ జీవితం గడపడం, లేదా ఇతర పార్టీ వ్యక్తులు ఇతర పార్టీ వాళ్ళను ఇళ్లలో పెట్టి బంధించడం, లేదా దౌర్జన్యాలు చేయడం, లేదా లూటీ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అలాంటి దానిలో అన్నిటికీ కూడా దూరంగా స్వచ్ఛందంగా స్వేచ్ఛ ఇచ్చడం జరిగింది. ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చి మీ ముందే మాట్లాడటంలో అతను కొంత ప్రవర్తన బాలేక అతన్ని పక్కన పోమన్నాను తప్ప అతను